దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన మనవి, నువ్వు చేసిన ప్రార్థన అది దేవుడు ఆలకిస్తాడు. నువ్వు చేసిన దానికి దేవుడు నీ మనవిని అంగీకరించి ఆ దేవుడు మహోన్నతమైన కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. ఒక తల్లి దేవుడి మందిరంలోకి వచ్చి తన బహు దుఃఖముతో బహు చింతాక్రాంతురాలై కన్నీటితో తన సమస్యను దేవుడి దగ్గర చెప్పుకుంది. ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీటితో మనోవేదనతో తన హృదయంలో భారమంతా కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ సమయంలో ఆ మందిరానికి కాపరైనటువంటి యాజకుడైనటువంటి దైవజనుడు వచ్చాడు. వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, మందిరంలో నేను మత్తురాలు అయి ఉన్నావా అని అడుగుతున్నాడు. అంటే కొన్ని సమయాల్లో ఆ ప్రార్థన ఆయనకి ఎలా కనిపించిందంటే మత్తురాలుగా తాగిందని అనుకుంటున్నాడు అతను. అలా ప్రార్థన చేసినప్పుడు ఆమె అడిగి, లేదయ్యా, నా హృదయంలో ఉన్న బాధని, నా హృదయంలో ఉన్న మనో దుఃఖాన్ని నా ప్రభు సన్నిధిలో నేను అత్యంత మహోపకరణ బట్టి మనోదుఖముతో ప్రార్థన చేస్తున్నానయ్యా, మనవి చేస్తున్నాను అంది. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడో చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏలి అన్నాడు, దైవజనుడితో దేవుడు చెప్పాడు, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, నువ్వు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న ఆ మనవిని దేవుడు నీకు దయచేయనుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడితో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దేని గురించి మనోదుఖముతో ప్రార్థిస్తున్నావో, దేని గురించి మహావేదనతో ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నావో అది దేవుడు నీకు దయచేయనుగాక. అది దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడు దయచేస్తాడు. అసలు ఈ స్త్రీ దేనికోసం ప్రార్థించింది అంటే, తనకి గర్భఫలం లేదు. ఆమె పేరు అన్న తన భర్త పేరు ఎల్కానా. తన తోడుకోడలు ఉంది. ఆ తోడుకోడలు ప్రతిరోజు ఆమె పేరు పెనిన్న, తోడుకోడల పేరు. ప్రతిరోజు ఆమెని నిందిస్తుంది, అవమానపరుస్తుంది, నిందలేస్తూ అవమానపరుస్తూ, నువ్వు గొడ్రాలివి, నువ్వు ఎదురు రావద్దు, నువ్వు శుభకార్యానికి రావద్దు అని సూటిపోట్లు మాటలు మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకరి కష్టములో ఉంటే ఆ కష్టానికి మరొకరికి అది ఏలనగా కనిపిస్తుంది. ఈరోజు ఒకరు దుఃఖముతో ఉంటే మరొకరికి వాళ్ళు చచ్చేలా చావని అని వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. ఈ తల్లి ఆమె గర్భఫలం లేనిదన్న బాధ కంటే తోడికోడలు పెడుతున్న ఆ చూటిపోటి మాటలకి మరీ తన హృదయంలో గాయం ఎక్కువైపోయింది. అన్నం మానేసింది, నీళ్లు మానేసింది, మనోచింత కలిగి మనోదుఖం కలిగి మంచం పట్టింది. అయితే తన భర్త ఎంత ఓదార్చినా, ఎందుకు అన్నా నువ్వు బాధపడతావు, నేనంటే కదా నువ్వు బాధపడాలి, వాళ్ళన్న మాటలకు నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నా ఆమెకి మనశ్శాంతి లేదు. సరే, తన భర్త షిలోహు అనే మందిరానికి తీసుకుని వెళ్ళాడు. అందరూ ఆ మందిరంలో బయట సరదాగా ఆ పండుగలో పాల్పొందితే ఈ హన్న దేవుడి మందిరం లోపలికి వెళ్ళి ఒంటరిగా యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి, 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి ఏడుస్తుందంట. బహు దుఃఖాక్రాంతులైంది, యెహోవా సన్నిధిని ఏడుస్తుందంట. యెహోవా సన్నిధిని ఏడుస్తుంది. మా ఈరోజు బహు దుఃఖముతో నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావా?
ఇంకా నాకు గర్భఫలం లేదు అని నాకు నా అత్తమామల ద్వారా నాకు చాలా బాధతో సూటిపోటు మాటలు వస్తున్నాయి. నా బిడ్డలు చెడిపోయారు, నా బిడ్డల కోసం నేను బాధపడుతున్నాను. నా భర్త త్రాగుడయ్యి నా భర్తల కోసం బాధపడుతున్నాను. ఈరోజు నా అప్పులు పాలై బహు దుఃఖాక్రాంతుడయ్యాను అని అనారోగ్యంతో దుఃఖాక్రాంతులై బాధపడుతున్నావా? అయితే ఆ తల్లి మనసును చూడండి, బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట. ఏం జరిగిందంటే ఏడుస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులు నాకు మగపిల్లను దయచేసినలా వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకును. యెహోవా సన్నిధిని చేయి ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచు ఉండెను. దేవుని స్తోత్రం. ఏం ప్రార్థన చేసింది? యెహోవా, అయ్యా ఎదుగో నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు ఒక మగపిల్లని దయచే. డైరెక్ట్గా అడిగేసింది. ఒక మగపిల్లని దయచేస్తే అతన్ని మరలా తిరిగి నీకే ఇచ్చేస్తాను, నాకు పిల్లలు లేరు అన్న నిందని నాకు వద్దు ప్రభా అని ఆ తల్లి ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రియులారా, దేవుడు సజీవుడు, ఆయన చూచుచున్న దేవుడైన ఆమె ప్రార్థన చేసినప్పుడు ఏలీ వచ్చి అన్నాడు, అమ్మా నీవు దేవునితో చేసుకున్న మనవి నీకు దేవుడు దయచేయనుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసింది కదా. ఈరోజు నీకు కలిగిన శ్రమను బట్టి కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతకాని దాని మగునని బైబిల్ వాక్యం రాయబడింది. శ్రమ కలిగి నువ్వు కృంగిపోయి ఇక నా బ్రతుకెందుకులే అని నా జీవితాన్ని ఎందుకు ముగించుకోవాలనుకుని చాలామంది తన జీవితాలు ముగించుకుంటున్నారు. శ్రమ దినమున కృంగిన ఎడల వాడు చేతకని వాడు, అంటే దేవుడు శాతనైన వాడు. నువ్వు దేవుడి దగ్గర రాగలిగితే, ఈ స్త్రీ ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వచ్చింది, తన దుఃఖాన్ని తన మనోవ్యాధిని దేవుడి పాదాల దగ్గర పరిచింది, కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఈరోజు నువ్వు అలా చేయగలిగితే చాలు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చినా, మనుషులతో నీ బాధ చెప్పుకున్నా, మనుషుల దగ్గరికి వెళ్ళి నీ జీవితం చెప్పుకున్నా నీకు అవమానమే తప్ప నీకేమీ జరగదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఆ దేవుడు నీ జీవితాల్లో నీకు మనవిని ఆలకించే దేవుడు. ఆయన ఏం జరిగింది? దేవుడు ఆమె మనవిని ఆలకించాడు. ప్రజల ఆమె కన్నీటిని చూశాడు. చూసి ఏం జరిగింది? ఆమె రెండోది ఏం చేసిందంటే చూడండి, ఆమె ఆ రోజు నుండి దేవుడితో ప్రార్థన చేసింది, ఒక వాగ్దానం పొందుకుంది, వచ్చేసింది. చూడగా ఏమరిగింది చూడండి అక్కడ. అప్పుడు 18వ వచనం, ఆమె తనతో తన సేవకులను నేను నీ దృష్టికి కృపనొందినానుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుంట మానెను. దేవునికి స్తోత్రం. ఏమన్నా నాటి నుండి ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేసిందో, రెండోది దైవజనుడు నీ మనవి దేవుడు అంగీకరించాలని వాగ్దానం పొందుకుందో, దేవుని యందు విశ్వాసం ఉంచింది. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా దేవుడు నాకు మగపిల్లవాడిని దయచేస్తాడని విశ్వాసం ఉంచింది. ఒకటి, ప్రార్థన చేసింది. రెండు, ప్రార్థన చేసిన దేవుడి మీద విశ్వాసం ఉంచి ఏం చేసిందంటే ఇన్ని రోజులు ఆమె తిండి తినకుండా, భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా అలాగని మనసు మీద పడిపోయి దుఃఖాక్రాంతులుగా ఉన్న ఆమె దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత యాజకుడు చెప్పాడు, దేవుడిని మనవి ఆలకించాడు, వెళ్ళు అన్నాడు. ఆ రెండోది ఏం చేసిందంటే ఆనాటి నుండి కడుపు నిండా భోజనం చేస్తుంది, ఇక దుఃఖమోకుండా మానేసింది, ఇక సంతోషంగా ఉంది. తన భర్తకు ఆశ్చర్యం వేసింది, ఏంటి నా దేవుడు నాకు ఇస్తాడంది. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంచి ఈ రోజున పిల్లరా, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి ఏ స్థితిలో ఉన్నా దేవుడి నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తాడని నమ్మి ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచు. అప్పుడు ఏం జరిగింది? విశ్వాసం ఉంచి ఏం జరిగిందో చూసారా? ఇక్కడ చూడండి, ఆమె జాగ్రత్త మనం గమనించినట్లయితే 20వ వచనం, 19వ వచనం, తరువాత వారు ఉదయమున వేగిరమే లేచి యెహోవా మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటి ఎల్కన తన భార్యను హన్నాను కూడినప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకును. కనుక అన్న గర్భము ధరించి
దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. దేని స్తోత్రం. మనం దేవుడు అంగీకరించడం లేదండి. ఒకటి ప్రార్థన చేసింది, రెండోది విశ్వాసం ఉంచింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె విశ్వసించిన ప్రకారమే దేవుడు ఆమెకి ఏమడిగింది? మగబిడ్డను అడిగింది. దేవుడు మగబిడ్డనే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున గర్భఫలం లేదని బాధపడక దేవుడు చక్కని బిడ్డని ఇస్తున్నాడు నీ జీవితంలో. ఈ రోజున దేవుడు ఇస్తున్నాడు. మగపిల్లవాడిని ఇచ్చింది. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. సమూయేలు అని పేరు పెట్టింది. అప్పుడు ఆమె ఇష్టం దేవునికి కృతజ్ఞతగా దేవుని స్తుతించింది. అర్థమైందండి. ఈరోజు నువ్వు దేవునితో చేసుకున్న మనవి ఆ దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. దయచేస్తాడు. ఏ మనవి చేసింది? నాకు గర్భఫలం కావాలయ్యా అని ప్రభు దగ్గర మనవి చేసింది. జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడికి నువ్వు మనవి చేసినట్లయితే ఆ దేవుడు నీకు సహాయము చేస్తాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఇలాగే ఒకరోజు అబ్రహాము తన పుట్టినటువంటి ఇస్మాయేల్ని హాగర్ని అరణ్యములకు పంపించేశాడు. అరణ్యంలోకి పంపించినప్పుడు ఏం జరిగిందంటే ఆదికాండం 17:20 ఆయన ఏం చేయలేక, ప్రభా నా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో, నా బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇస్మాయేల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అతను నీ సన్నిధిలో బ్రతికించండి ప్రభా అని అబ్రహాము దేవుడి సన్నిధిలో మనవి చేశాడు. అప్పుడు ఆ మనవి దేవుడు అంగీకరించి, అబ్రహామా నువ్వు భయపడకు, అతన్ని నేను ఆశీర్వదించి అతన్ని గొప్ప జనముగా చేసి అతని గర్భం నుండి 12 రాజులను నేను తీసుకుని వస్తాను అని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చింది. దేవుని స్తోత్రం. అబ్రహాము మనం ఆలకించి ఇస్మాయేల్ని హాగర్ని బ్రతికించి ఈ రోజున అరబ్ కంట్రీస్ ఉన్నటువంటి ఆ దేశాల్లో ఇస్మాయేల్ని దీవించాడు. అమ్మా ఈరోజు దిక్కులేని వాడుగా తల్లి తండ్రిగా ఉన్నప్పుడు భర్త వదిలిపెట్టిన, బంధువులు వదిలిపెట్టిన, ఒంటరిగా జీవిస్తున్న, ఎడారిలాగా నీ జీవితమైనా అక్కడ అబ్రహాము మనవ చేసినట్లుగా నీ బిడ్డల కోసం మనవ చేస్తే ఇస్మాయేలు గొప్ప చేసినట్లుగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా దేవుడు మనవి ఆలకించాడు. బిడ్డల కోసం, పుట్టిన బిడ్డల కోసం ఆలకించాడు. దేవుడు దీవించాడు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో ఉంది ఎస్తేరు అని ఒక ఆమె ఉంది కదా. ఆ ఎస్తేరు దేవుడి సన్నిధిలో మనవి చేసింది. ఏం ప్రార్థన చేసిందంటే ఎస్తేరు ప్రార్థన చేసింది. అయ్యా, ఎస్తేరు దేవుడి దగ్గరికి వెళ్ళి మనవి చేసింది. ప్రభు దగ్గర మనవి చేసింది. ప్రభా ఇదిగో ఈ హామాన్ అనేవాడు యూదులందరి మీద మరణ శాసనం తీసుకొచ్చాడు, చట్టం తీసుకొచ్చాడు అని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి వెళ్ళి ఆమె నిలబడింది. ఆ రాజుగారు అన్నాడు, ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఉంది. ఎస్తేరు గ్రంథం 5:3 రాజు ఎస్తేరు దగ్గరికి వచ్చి, ఎస్తేరు నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగమట్టుకైనా నీకు ఇవ్వాలనా అని అడిగాడు. నేను స్తోత్రం. ఎస్తేరు మనం ఆలకించింది. అప్పుడు ఎస్తేరు భోజనానికి ఆహ్వానించింది. తర్వాత తన జీవితంలో తన ప్రజల మీద హామాను చేసిన కుట్ర గురించి చెప్పింది. అయ్యా, ఈ దుష్టుడైన హామాను నా ప్రజల మీద మరణశాసనాన్ని తీసుకొచ్చాడు, చట్టాన్ని తీసుకుని వచ్చాడు. నా ప్రజలు ఏం చేశారు? ఆ మరణశాసనం నుంచి నా ప్రజలు మీరు కాపాడు అనంటే అప్పుడు రాజు ఆ హామానని ఏం చేశాడు తెలుసండి? ఆ హామానని తాను మొద్దుకై కోసం చూసిన ఉరికమ్మ మీద ఉరి తీయించాడు. కానీ మొద్దుకైన దేవుడు బ్రతికించాడు. హామాను స్థానంలో మొద్దుకైన రాజుగా, ప్రధానమంత్రిగా దీవించాడు. తన ప్రజలందరి మెడ మీద ఉన్న మరణశాసనాన్ని తిరగరాసి యూదులకు మరణము నుండి తప్పించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎస్తేరు మనవి వలన లక్షలాది మంది యూదులను తన ప్రాణాన్ని కాపాడగలిగింది. దేవుడు తన యూదులను రక్షించాడు. దేవుని స్తోత్రం కలిగినగా ఈరోజు మరణకరమైన రోగములో ఉన్న, శత్రువుల చేతిలో ఉన్న, శత్రువులు నీ మీద పగపట్టి నిన్ను నాశనం చేయాలని చూస్తున్నా
దేవుడి సన్నిధిలో ఎస్తేరు చేసినట్లుగా నువ్వు మనవి చేస్తే ఆ శత్రువుల చేత నుంచి విడిపించి ఆ శత్రువులు ఎదుటే దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆ శత్రువు తీసిన గోతులను వాడేపడ్డాడు. ఆ శత్రువైన హామాను ఉరికమ్మ మీద ఉరితీయబడ్డాడు. మొర్దెకైని దేవుడు ఊరేగించాడు, ప్రధానమంత్రిగా దీవించాడు. ఈ రోజున నీ మనవి ఏమిటమ్మా? నువ్వు ఏ మనవి చేస్తున్నావు? నీ ఉద్యోగం కోసం మనవి చేస్తున్నావా? నీ బిడ్డల వివాహం కోసం మనవి చేస్తున్నావా? ఇదిగో శత్రువులను శోధిస్తూ అన్యాయంగా అక్రమంగా నిన్ను నాశనం చేయాలని చూస్తున్న మనవి చేస్తున్నావా? ఆయన శత్రువుల మీద విజయం ఇచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అన్న మనవిని ఆలకించినట్లుగా నీ మనవిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆలకిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అన్న ఏం చేసిందంటే ఆ దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు. ఒకటి, మన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. 2, ఆ ప్రార్థన యందు విశ్వాసం ఉంచాలి. 3, కృతజ్ఞత కలిగి ఉండాలి. రైతులా ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్న ఏం చేసిందంటే నా దేవుడికి నేను మొక్కుబడి చేసుకున్నానని తన కుమారుని పాలు విడిచిన తర్వాత తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ యాజకుడు ఏలీ చేతులు పెట్టి, అయ్యా నేనెవరో తెలుసా? ఎవరమ్మా? ఒకరోజు సంవత్సరం క్రితం వచ్చి ఇక్కడ కన్నీటితో ఏడ్చినా ఉన్నానే ఆ అన్న నేనయ్యా. ఇదిగో నాకు దేవుడు మగబిడ్డనిస్తే తిరిగి నా దేవుడికి ఇస్తానని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ నుంచి నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక్కడ నుంచి నా కొడుకుని ఇక్కడే పెంచండి అయ్యా అని ఆ అన్న తన కుమారుడికి ఏలీ చేతులు పెట్టి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలిగారు. కృతజ్ఞత. చాలామంది జీవితాల్లో దేవుడు మేలు చేసిన తర్వాత మేలు మర్చిపోతారు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవుడు మర్చిపోతారు. దేవుడు మన జీవితాల్లో ఏది అడిగేమో అది ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతారు. ప్రార్థన మర్చిపోతారు. మందిరం మర్చిపోతారు. దేవుడి సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన మర్చిపోతారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు వారి కష్టకాలంలో దేవుడు వాళ్ళని ఆదుకొని వాళ్ళు ఆకదప్పుల చేత అలవడిస్తుంటే వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళు దీవించిన తర్వాత వాళ్ళు మర్చిపోయారంట దేవుణ్ణి. ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు, కానీ అన్న మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత చెల్లించింది. అప్పుడు దేవుడు ఏం చేసిందో తెలుసా? ఏ కుమారుడి కోసమైతే ఏడ్చి ప్రార్థన చేసిందో ఆ కుమారుణ్ణి అదే మందిరములో అదే దేశంలో అతన్ని ఆశీర్వదించాడు. ఎలా తెలుసండి? రాజులను అభిషేకించే ప్రవక్తగా దీవించాడు. అతను ఒక న్యాయాధిపతిగా దీవించాడు. ఆ సంఘానికి ఏ సంఘంలో కన్నీరు కాచి ప్రార్థన చేసిందో ఆ షిలోహు మందిరంలో తన కుమారుడైన సమూయేలుని యాజకుడిగా దీవించాడు. దేవుని స్తోత్రం. తన కుమారుని దీవించాడు. ఇది కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలా అంత మాత్రమే కాకుండా ఆమె ఏమడిగింది? అయ్యా నాకు ఒక కుమారుని దయచేయమని అడిగింది. కృతజ్ఞత కలిగి దేవుడికి ఇస్తాను ఇచ్చేసింది. ఆ మొక్కుబడి తీసుకున్న తర్వాత దేవుడు వదిలిపెట్టాడండి. తనకిచ్చిన తర్వాత దేవుడు వదిలిపెట్టాడా? ఆమెను మరలా అలాగే పిల్లలు లేని దాన్ని వదిలిపెట్టలా. ఏ రాయబడి తెలుసండి? చూడండి 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? మరలా సమూయేలుని ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాన్ని గర్భాన్ని తెలిసి 3 కుమారులను ఇచ్చాడు, 2 కుమార్తెలను ఇచ్చాడు. మొత్తం 5 ప్లస్ సమూయేలు మొత్తం 6 ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. చూసారండి? దేవుడికి కృతజ్ఞత కలిగిన తర్వాత 6 సంతానాన్ని దేవుడు హన్నాకి ఇచ్చాడండి. ఇప్పుడు చెప్పండి, ఆమె మీద నిందలేసినటువంటి తన తోడికోడలు తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒక కొడుకే ఉండొచ్చు, కానీ ఏమైనా 6 రెట్లుగా దీవించాడు. అందరి నోళ్ళు మోయించాడు. అక్కడే అన్న కుమారుని ఒక దాను మొదలుకొని బెయేర్షెబ వరకు సమూయేలు కీర్తి వ్యాపించింది. అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడు. తర్వాత హన్నాకి మరలా 5 బిడ్డల్ని సంతానాన్ని దయచేశాడు. అంటే చెప్పమంటారా? నిందకి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు. దుఃఖమునకు ప్రతిగా పూదననిచ్చినాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కాచిన నీ మనో దుఃఖానికి దేవుడు దుఃఖాన్ని ప్రతిగా ఆయన పూదన్నని ఘనతని ఇస్తారు. పిల్లల ఈరోజు ఆయన సన్నిధిలో ఏం చేయాలి తెలుసండి? ఈరోజు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, దేవుడి మీద అలగొద్దు, దేవుడి మీద నువ్వు కోపపడద్దు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ హన్న దేవుడి తనలో ప్రార్థించింది. 2 దేవుడిని నమ్మింది. దేవుడు తను దయచేసిన మనం ఆలకించి చక్కని కుమారుని ఇచ్చాడు.
కృతజ్ఞత కలిగి ఆ దేవుడు కృతజ్ఞతగా కుమారుని ఇచ్చింది. మళ్ళీ తిరిగి 5 సంతానిచ్చి ఆమెని ఆ ప్రజల మధ్యలోని, ఆ మందిరం మధ్యలోని అవమానం పొందిన చోటి రెట్టింపు ఘనతగా అన్నాన్ని స్థిరపరిచి బైబిల్ గ్రంథంలో తన పేరు లిఖితం చేసినట్లుగా నీ మనవిని కూడా ఆలకించాడు. ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో శ్రమ పొందుతున్నావో ఆ దేవుడి సన్నిధిలో మనవి చేయి. నీకు దేవుడి నీ మనవి దయచేసి నీవు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని, ఆనందాన్ని, రెట్టింపు ఘనతనిచ్చి అన్ని జనుల ఎదుట, అందరి ఎదుట నిన్ను ఉన్నతంగా దేవుడు నిన్ను, నీ పిల్లల కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవు దేవుని నుంచి చేసిన మనవిని నీవు దేవుడు దయచేయనుగాక. నా ప్రభా, ఈ బిడ్డలు ఎవరైతే దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయం నీ బిడ్డలకు దయచేసి ప్రభా, గర్భఫలం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, ఆయా ఆరోగ్యం కోసం, స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళ జీవితంలో ఆ కార్యం జరిగించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.